మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనకాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు 3 మంత్రులను ఈ బ్రహ్మోత్సవాలకు నియమించడం జరిగిందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉత్సవాల సమయంలో తామంతా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చూస్తామన్నారు. సమీక్ష చేసిన తర్వాత అధికారులకు కొన్ని సూచనలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు దేవాదాయ శాఖతోటి రెవెన్యూ ఇతర పోలీస్ శాఖల అధికారులు అందరితో కలిసి రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి మహాశివరాత్రికి జరిగేటువంటి కార్యక్రమాల్ని ఇంకా గొప్పగా చేయాలి. ప్రతి భక్తుడికి కూడా మరింత ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందాలి. ఆ పరమశివుని యొక్క ఆ జ్ఞాన ప్రసూన అన్నీ కూడా సజావుగా జరగాలని కాళహస్తీశ్వరుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి చిన్ని ఉద్యోగ దగ్గర నుంచి రాష్ట్ర మంత్రులు అందరి వరకు సమన్వయంతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో వైభవంగా జరిగేదానికి ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తూ ప్రతి భక్తులు కూడా వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు సీసీ కెమెరాల్లో వాచ్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా వాళ్ళని తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేర్చే వరకు ప్రభుత్వం తను చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా తీసుకుంటుంది. 13 రోజులు దాదాపుగా ఒక 10 లక్షల మంది వస్తారు కాబట్టి ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ 13 రోజులు కూడా పూర్తిగా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి పరీక్షిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇక్కడ ప్రత్యేక అధికారిగా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మా కలెక్టర్ గారు డిసైడ్ చేశారు. అలాగా కమిషనర్ గారు కూడా అందులో అన్ని ఆఫీసర్స్ మీద ఆవిడ పర్యవేక్షణ కూడా ఇక్కడే ఉండి ఆ 13 రోజులు చేస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఏమన్నా కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుని బెటర్